ఆ బిడ్డ పుట్టిన తరువాత శరీరం శుష్కించిపోయి కొత్త కొత్త అనారోగ్యాలు వచ్చి ఆ పిల్లవాడికి పడిశం పడితే వాడికి పడిశం తగ్గడానికి తాను పథ్యం చేస్తుంది. తాను ఏది తింటే ఆ పాలు తాగి పిల్లవాడికి పడిశం తగ్గుతుందో ఆ పదార్థం తింటుంది, తనకిష్టం ఉన్నా లేకపోయినా. ఏడాది పాటు పిల్లవాడో పిల్లో పెరిగి పెద్దదైపోయే వరకు హేమంత ఋతువు వచ్చి బయట విశేషంగా మంచు పడుతుంటే అస్తమానం ఆ పిల్లాడో పక్క తడిపేస్తుంటే ఆ చీర తడిసిపోతే అన్ని మాటలు లేచి వెళ్ళి చీర మార్చుకోలేక తడిసిపోయిన చీర భాగాన్ని ఇలా ఎత్తి పెట్టి పక్కకి పెట్టుకు పడుకుని నిద్రపోతుంది. తెల్లవారేటప్పటికి చీర అంతా పిల్లవాడి యొక్క మూత్రంతో తడిసిపోతుంది. వాడు ఎన్ని మాటలు మల విసర్జన చేశాడో అన్ని మాటలు శుభ్రం చేసి వాడికి సాంబ్రాణి వేసి స్నానం చేయించి మెత్తటి బట్టలు కట్టి దోమలు కుట్టకుండా గొడుగు పెట్టి వాడిని పడుకోబెడుతుంది. తన బిడ్డ తనకి చందమామ, అంత కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. అటువంటి అమ్మ కన్నా మన యోగాన్ని మన క్షేమాన్ని కోరేవాళ్ళు లోకంలో ఉండరు. అమ్మ తన ప్రాణం పోతున్నా సరే అమ్మ నా ప్రాణం పోతోందని చూసుకోదు, నా బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటుందంతే. అంత గొప్ప మనసున్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ లోకంలో అమ్మ ఒక్కతే. మనిషిగా పుట్టినందుకు అసలు మానవత్వానికే పెద్ద అవమానం, మానవత్వానికే పెద్ద కళంకం ఏమిటి అంటే అమ్మని మోసగించడం. మనం ఒక పని చేసి ఇది చేశానమ్మా అని అమ్మ దగ్గర చెప్పకపోవడం, ఏది చెయ్యొద్దు అని అమ్మ చెప్పిందో అటువంటి పని చెయ్యడం. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అమ్మకి ఏదైతే మీరు చెప్పలేరో అది చెయ్యకూడదు, అదొక్కటే ప్రమాణం. ఈ పని చేస్తే నేను మా అమ్మ దగ్గరే చెప్పలేను, ఆ మాట మీరు ఆ పని మీరు అసలు చేయకూడదు. ఒకవేళ తప్పో ఒప్పో పొరపాటున చేసి ఉంటే అమ్మకి చెప్పకుండా ఉండకూడదు. 2, అమ్మ దెబ్బలాడింది అనుకోండి, అమ్మ దెబ్బలాడితే కేవలం మీ అభ్యున్నతిని కోరి దెబ్బలాడుతుంది తప్ప అమ్మ మిమ్మల్ని పాడు చెయ్యాలని దెబ్బలాడదు.